తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్న మాటలు మనకు విజ్ఞాపన ప్రార్థన కనిపిస్తుంది. అలాగనే అబ్రహాము కూడా చేశాడు. అబ్రహాము సమీపించి యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతులను నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాక. ఆదికాండం 18, 22, 23, 24, 25. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.